ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా గొప్ప శుభవార్త అండి. కల్వరి మార్గం గ్లోరియస్ చర్చిలో ప్రతి శనివారం ఉదయకాలం 10 గంటలకు స్వస్థత ఆరాధన జరుగుతుంది. మరి స్వస్థత విడుదల పరిచర్య ఎంతో అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ ఆరాధనలో మరి అనేకులు పాల్గొని, పలు ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని మరి అనేక మంది బంధకాల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు, రోగులు స్వస్థపరచబడుతున్నారు, మరి చేతబడి మాంత్రిక శక్తులతో పిడిమబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు, మరి శక్తివంతమైన వాక్యము ద్వారా బలపరచబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. మీరు కూడా ఏ సమస్యలో, బాధలో ఉన్నా, బంధకాల్లో ఉన్నా మీరందరూ కూడా ఈ ఆరాధనలో పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ప్రభునందు ప్రియమైన కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ నుంచి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ప్రియులారా, కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆదివారపు ఆరాధన వివరములు మీకు తెలియజేయటానికి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు మొదటి ఆరాధన భద్రాచలం సారపాక నుండి జరుగుతుంది. ఇప్పటికి వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు. అలాగని రెండవ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న తార్నాక అనబడే ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుంది. స్థలం మీ అందరికీ తెలుసు. తార్నాక మెట్రో స్టేషన్ దగ్గర సన్మన్ హోటల్ ప్రక్కన ప్రెసిడెంట్ కన్వెన్షన్ ఏసీ ఫంక్షన్ హాల్లో ఇప్పటికి ఈ ఆరాధనకు వేలాది మంది ప్రజలు పాల్గొని దైవ కార్యాలు పొందుకుంటున్నారు, అద్భుతాలు పొందుకుంటున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, దేవుని ఆత్మచేత దాకపడుతున్నారు. మీరు కూడా దైవ కార్యాలు పొందుకోవాలని, చీకటి దురాత్మ నుంచి విడుదల పొందుకోవాలని, దేవుని ఆశీర్వాదముతో నింపబడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ ఆరాధనలో పాల్గొనండి. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు భద్రాచలం సారపాక, రెండవ ఆరాధన హైదరాబాద్, సికింద్రాబాద్ తార్నాక. రండి, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. హైదరాబాద్లో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది ఆరాధన. కుటుంబాలతో రండి. ప్రైజ్ ద లార్డ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రియ దేవుని పిల్లలారా, బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థించి దేవుని వాక్యాన్ని చదివినారని నేను నమ్ముతున్నాను. అలాగే ఈరోజు కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందామండి. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను. ప్రైజ్ ద లార్డ్. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కొన్నావు కదా. అయ్యా, ఈ పోరాటాలు నేను చేయలేకపోతున్నాను, ఈ సమస్యలు నేను ఎదిరించలేకపోతున్నా, ఈ కష్టాలు నేను ఎదిరించలేకపోతున్నా, మరి రోగాలు, సమస్యలు, అప్పులు, నిందలు, వేదనలు ఒకదాని వెంబడి ఒకటి నా మీద యుద్ధం చేస్తున్నాయి. మరి ఈ పోరాటం నా వల్ల కావట్లేదు అయ్యా, మరి నాకు ఓపిక కూడా లేదు అని బాధపడుతూ కృంగిపోయి ఉన్న నీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నీతో యుద్ధం ఎవరు చేస్తున్నారో వారితో నువ్వు కాదు యుద్ధం చేసేది, నేనే యుద్ధం చేస్తానని ప్రభు అంటున్నారు. దేవుని పిల్లారా, నీ యుద్ధంలో నీకు సహాయం చేయడానికి ఎవరూ లేకపోవచ్చు. ఒంటరి దాని అయిపోయి ఉన్నావేమో, పోరాడలేకపోతున్నావేమో, మరి సమస్య వెంబడి సమస్య నేను వేధిస్తూ ఉందేమో. అలాగే ఒకవేళ మనుషులు ఒకవేళ శత్రువులుగా మారి రోజు నీ మీద యుద్ధం చేస్తున్నారేమో. నీ ఇరుగు పొరుగురు కావచ్చు, అలాగే నీ బంధువులు కావచ్చు. యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు పోరాడలేని పరిస్థితిలో ఉన్న నీతో ప్రభు అంటున్నారు, నువ్వు కాదు, నేనే యుద్ధం చేస్తానని దేవుడు అంటున్నారు. చూడండి, యెహోషాపాతు మీద మరి గొప్ప సైన్యం ఆయన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు యెహోషాపాతు భయపడ్డాడు. భయపడి దేవుని దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అయ్యా, గొప్ప సైన్యం ఆ దేశం మీదకి, మా రాజ్యం మీదకి దండెత్తింది. ఈ యొక్క సైన్యాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు అయ్యా,
నాకేమి దిక్కు తోచట్లేదు, నా దిక్కు నువ్వే అయ్యా అని దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తున్నప్పుడు మరి దేవుడు యెహోషాపాతుతో మాట్లాడాడు. ఏమనంటే, యెహోషాపాతు, ఓ రాజా యెహోషాపాతు, ఇదిగో నువ్వు కాదు యుద్ధం చేసేది శత్రులతో, ఇదిగో ఆ గొప్ప సైన్యంతో నేనే యుద్ధం చేస్తానని దేవుడే యుద్ధం చేశాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడే యెహోషాపాతు పక్షాన యుద్ధం చేసి మరి ఆ శత్రులందరినీ కూడా మట్టు కరిపించాడు. మరి యెహోషాపాతుకు విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుని పిల్లలారా, మరి ఈ ఉదయకాలం అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. యెహోషాపాతుతో మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. యుద్ధం నువ్వు కాదు నాన్న చేసేది, నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తానంటున్నాడు. ఆయన యుద్ధం చేస్తే ఏ శత్రువు నిలవడో తెలుసా? ఏ యొక్క సమస్య నిన్నేమీ చేయలేదు కనుక ఆయన యుద్ధం చేసి శత్రు శేషాన్ని కూడా లేకుండా చేస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న, శత్రువు మీద గొప్ప విజయం నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు కనుక నువ్వు కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. ఈ మాటను బట్టి యేసయ్యా ఎంత గొప్ప దేవుడు నాకున్నందుకు వందనాలు, నా పక్షాన నువ్వు యుద్ధం చేస్తున్నందుకు నీకే థ్యాంక్ యూ జీసస్ అని యేసయ్యకి థ్యాంక్ చెప్పండి. ఈ యొక్క వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. కలిసి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు. ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకే వందనాలు, కృతజ్ఞతలు దేవా. నీతో యుద్ధం చేసేవారితో నేనే యుద్ధం చేస్తానన్నా ఎంత గొప్ప దేవుడు అయ్యా. మేము యుద్ధ పోరాటంలో ఉన్నప్పుడు నాయనా మాతో యుద్ధం కలిసి చేయడానికి మా పక్షాన ఎవ్వరు నిలబడరు, కానీ ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నీతో యుద్ధం చేసేవారితో నేను యుద్ధం చేస్తాను, నువ్వు భయపడకు అని మాట్లాడావు దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, ఈరోజు వాగ్దానం వింటున్న బిడ్డలు ఎంత పోరాటంలో ఉన్నారు, ఎంత శత్రువు యొక్క మధ్యలో నలిగిపోతున్నారో. రోగాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు, నాయన అప్పులు, నాయన తండ్రి అనేక రకాల నిందల్లో ఇవే ఒక శత్రువులై పోరాడలేక వాటి మీద విజయం పొందుకోలేక ప్రభా నలిగిపోతున్నా నీ ప్రజలతో మాట్లాడుతూ వచ్చావు నాయన దేవా. నాయన అవును, మా పక్షాన నువ్వు యుద్ధం చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో నాయన, ఏ ఒక్క పోరాటంలో నీ బిడ్డలు ఉన్నారు ప్రభా, ఆ పోరాటాల్లో బిడ్డలకి విజయాన్ని దయచేయండి అయ్యా. అయ్యా వారికి ఉన్న అయ్యా శత్రువులన్నీ వారి కుటుంబాల మీద అయ్యా దాడి చేస్తున్న ప్రతి శత్రు సమూహాన్ని లయపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నాయన, చాతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న ప్రతి వారికి అయ్యా నజరేయుని యేసు నామములో విడుదల కలుగును గాక, ఆ శత్రు క్రియలన్నీ కాలిపోవును గాక. యేసయ్యా నాయన, మీరే యుద్ధం చేయండి ప్రభా. అయ్యా శత్రువులందరూ లయపరచండి నాయన. అయ్యా అలాగే అప్పులు, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తున్నాం యేసు నామములో తండ్రి నాయన. అయ్యా అలాగే నిందలు, వేదనలో, కష్టాల్లో అయ్యా నేను కోర్టు కేసుల్లో ప్రభు ఉన్న ప్రతి ఒక్కరికి నజరేయుడిని యేసు నామంలో విజయం చేకూర్చబడను గాక. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరికి నెమ్మదిని, శాంతిని దయచేయండి అయ్యా. యెహోషాపాతు పక్షాన యుద్ధం చేసి అయ్యా నాయన యెహోషాపాతుకు విజయాన్ని ఇచ్చావు, శత్రువులు లయపరిచిన దేవుడు కదా దేవా. అదే రీతిగా ప్రభా ప్రతి కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్నాం, ప్రతి శత్రుకాడిని విరగొట్టి ప్రతి ఒక్కరికి విజయాన్ని, నెమ్మదిని, శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా సేవ చేస్తున్న వారి సేవ జీవితంలో కూడా అనేక శత్రువులు బయలుదేరి అయ్యా ఇదిగో తండ్రి నాయన వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారేమో, ఆ శత్రు కాడి యేసు నామములో విర్రగొట్టబడును గాక. తండ్రికి స్తోత్రాలు, గొప్ప విజయాన్ని వారికి దయచేయండి. అలాగే ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారిని నిండైన కృపతో నింపండి, నిండైన మెండైన దీవెనలు వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. పాల్ పృథ్వీ కల్వరి మార్గం మినిస్ట్రీ నుండి ప్రతి నెల మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరగడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇప్పటికే చాలా మంది, వేలాది మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దీవించబడుతున్నారు. మరలా ఈ నెల అనగా జూలై 7వ తారీఖు ఉదయకాలం 9 గంటలకు మన విజయవాడ పట్టణంలో ఉన్న ఆంధ్ర లయోలా కాలేజ్ ఫాదర్ దేవయ్య ఆడిటోరియంలో ఈ ఆరాధన జరగబోతుంది. మరి ఈ నెలలో వినూత్నమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు. శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది. జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అందించబోతున్నారు. అంత మాత్రమే కాదు, మరి భయంకరమైన మరణకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి విడుదల, బంధకాల్లో ఉన్న వారికి స్వస్థత, చాతబడి మాంత్రిక శక్తులతో పీడింపబడుతున్న వారికి విడుదల కలగబోతుంది. నెమ్మది లేని వారు నెమ్మది పొందుకోబోతున్నారు కనుక మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా
మరి కదలి రండి కుటుంబాలతో దైవ దీవెనలు పొందుకొనండి.